ఎత్తిపోయింది సండే ఎపిసోడ్ ఎత్తిపోయింది. నాకైతే అసలేమీ అర్థం కాలేదు. ఆమిరాయి టీమే సగం ఎపిసోడ్ తినేసింది. ఆ తర్వాత నాగార్జున గారు కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు అని నాకైతే పర్సనల్ గా అనిపించింది. సండే ఎపిసోడ్ మాత్రం ఎత్తిపోయింది. కానీ ఈ ఎపిసోడ్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటి వరకైనా మాట్లాడుకున్నాం. కొంచెం మనకంటూ ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి కాబట్టి. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అంటే, భరణి గారు ఇమాన్యుయల్ ని ఆ గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోవడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. టూ వరస్ట్ అనిపించింది. కానీ అక్కడ ఇమాన్యుయల్ ఎలాంటి బ్లేమ్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు చూసా, అదైతే ఎక్సలెంట్ గా అనిపించింది. రాము రాథోడ్ కూడా లేడీస్ అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని కూడా ఆపుతున్నాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా అనుకోకుండా జెన్యున్ గా గేమ్ ఆడుతున్నాడు రాము రాథోడ్. భరణి గారైతే టూ వరస్ట్ ఆ సిచ్యువేషన్ లో మాత్రం. ఓకేనా, అక్కడ ఏం జరిగింది, ఇమాన్యుయల్ టీమ్ కి ఏమో బ్లూ ఇచ్చారు, భరణి టీమ్ కి ఏమో రెడ్ ఇచ్చారు. ఎవరికైతే ఎక్కువ చినగకుండా వస్తాయో పేపర్స్ స్టాంప్ వేసినవి వాళ్ళు విన్నర్ అవుతారు. ఇక్కడ ఇమాన్యుయల్ గారికి ఏమో 7 వచ్చింది, భరణి గారికి ఏమో 11 వచ్చింది. అక్కడ ఏమైంది, వీళ్ళు అడిగారు, నాగార్జున గారు సంచాలక్ని హౌస్ మేట్స్ ని అడిగారు వాళ్ళ డిసిషన్ తో ఒకరిని ఫైనల్ చేయాలి అని. విన్నర్ అయిన టెనెంట్స్ లో నుంచి వాళ్ళలో నుంచి ఒకరు ఓనర్ అవుతారు కాబట్టి. అప్పుడు సృష్టి గారేమో ఆశా శని గారేమో సృష్టి గారి పేరు చెప్పారు. మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ వీళ్ళందరూ మన భరణి గారి పేరు చెప్పారు. భరణి గారు అయితే ఓనర్ అవడం అయితే నాకైతే ఇట్స్ పర్సనల్ గా అయితే అస్సలు నచ్చలేదు. గేమ్ అంత వర్స్ట్ గా ఆడేయడానికి నాకు అనిపించింది. పట్టేసుకోవడం, అందరిని నెట్ వేయడం, కింద పడేయడం, టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ ఆడాడేమో అని నాకు అనిపించింది. బట్ వాళ్ళకి పెట్టిన టాస్క్ కూడా వాళ్ళందరూ వేసుకున్న డ్రెస్సులు కూడా వాళ్ళకి కంఫర్ట్ గా లేవు. ఏంటో ఆ తర్వాత ఇంకేంటి, ఇంకా వచ్చారు ఎంట్రీ సంతో నాగార్జున గారు వచ్చారు. దీని గురించి 2 minutes అలా మాట్లాడేసుకున్నాం. ఎంట్రీ సంతో నాగార్జున గారు వచ్చారు. ఎంటీ బాక్సెస్ ఇచ్చారు. ఆ బాక్స్ లో ఎవరైతే వస్తారో వాళ్ళు సేఫ్ అన్నారు. రాము రాథోడ్ వచ్చాడు, రాము రాథోడ్ సేఫ్. ఆ తర్వాత ఒక్కొక్కరిని లేపి మీకు ఏమనిపించింది, ఏది తప్పు అనిపిస్తుంది, సృష్టి వర్మ గారు లేచి ఎక్సలెంట్ పాయింట్ అయితే మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళు ప్రియా గాని మర్యాద మనిషి కానీ వాళ్ళని ఇంప్రెస్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు ఫుడ్, వాళ్ళకే టాస్క్లు ఇచ్చి వాళ్ళు ఇంప్రెస్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు. బట్ ఇలా సృష్టి వర్మ గారికి కానీ ఆశా శేని గారికి కానీ ఎలాంటి టాస్క్లు ఇవ్వట్లే, వీళ్ళకి ఫుడ్ ఇవ్వట్లే. టీ విషయంలో అయితేనేమి ఎలాంటి ఫుడ్ అయినా వీళ్ళకి ఇవ్వట్లేదు. బనానాస్ల విషయంలో అయితేనేమి ప్రియాను మర్యాద మనిషి ఈ బ్యాచ్ అంతా, ఈ కామనర్స్ అంతా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏమో ఇచ్చేస్తున్నారు టాస్క్లు, వాళ్ళకేమో ఇచ్చేస్తున్నారు ఫుడ్. మరి అట్లాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి బాధ వేస్తుంది కదా. సృష్టి గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. ఆ తర్వాత సంజన గారు, సార్ కెప్టెన్ మాట ఇక్కడ ఎవరు వినట్లేదు సార్, నేను రూల్ చేయొచ్చా రూల్ చేయకూడదు అని అంటే, కెప్టెన్ మాట అందరూ వినాలమ్మా, వినొచ్చు అని చెప్పారు నాగార్జున గారు. బట్ ఇక్కడ నాగార్జున గారు ఒక క్వశ్చన్ అడిగారు, మరి మాస్క్ మ్యాన్ వెళ్ళి ఫుడ్ వండుకుంటున్నప్పుడు నువ్వు ఆపలేకపోయావు కదా, ఇంకా నువ్వేం చేస్తావు రూలింగ్ అంటే, సార్ అప్పుడు నాకు తెలియదు సార్, నేను లేను, ఆయన వండేస్తున్నాడు, అందుకే సార్ ఇప్పుడు అడుగుతున్నాను, ఫర్దర్ గా ఎలాంటి కాన్సిక్వెన్స్ నేను ఫేస్ చేయకూడదని అంటే, అమ్మా నీ చాక్లెట్ దుబ్బేశారు, థమ్స్అప్ దుబ్బేశారు, అప్పుడే నువ్వేం మాట్లాడలేకపోయావు, ఇంక ఇప్పుడు ఏం మాట్లాడతావు రే కెప్టెన్ అయినాక అని అన్నా నాగార్జున. ఇది కూడా నిజమే, ఆమె అసలు చూసుకోవట్లా ఏమి, నాకు పర్సనల్ గా అనిపించింది. ఆ తర్వాత నీ థమ్స్అప్ దుబ్బేసింది ఎవరో తెలుసా అంటే, తెలియదు సార్ అనేది. మన మాస్క్ మ్యాన్ ఏవిఎస్ చూపించారు, థమ్స్అప్ దుబ్బేసింది మాస్క్ మ్యాన్ చివరికి. అసలు సంజన గారి మాస్క్ మ్యాన్ ఫ్రెండ్షిప్ ఏమైపోయిందో, నేను సాటర్డే ఎపిసోడ్ లో సంజన గారు అందరు ఎక్కేస్తున్నారు మాస్క్ మ్యాన్ మీద. సంజన గారిలో ఆ పాయింట్ కూడా నాకు నచ్చల. వాళ్ళు అప్పుడు దాకా ఫ్రెండ్స్, తనకు ఆ విషయం గురించి అసలు తెలియదు. ఆ వీడియో చూసేసి మాస్క్ మ్యాన్ తప్పు చేశాడు, లేడీస్ తొక్కేస్తున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడేశారు సంజన గారు. నాకైతే సంజన గారు అయితే నన్ను అసలే కొంచెం ఆ పాయింట్లు అయితే నచ్చల, మిగతా పాయింట్లో గుడ్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత తనూజది బనానా వేశారు, అక్కడ కొంచెం కామెడీ అనిపించింది. బనానా తనూజ తీసుకెళ్తే వీళ్ళు భరణి, రీతు చౌదరి, ఇమాన్యుయల్ వీళ్ళందరూ తినేస్తున్నారు. అక్కడ కొంచెం కామెడీ అని అనిపించింది. కామెడీ చెయ్యాలని చేశారు, లేకపోతే నాకైతే కామెడీ కొంచెం అనిపించింది. ఏంటో గేమ్ పెట్టేశారు, అంత మించి ఏముంది మాట్లాడుకోవడానికి ఈ ఎపిసోడ్ లో, అంత మించి ఇంకేమీ లేదు. సోది తెప్పిది. కొంచెం సండే ఎపిసోడ్ అంటే కొంచెం కామెడీ అయినా అనిపించాల. అదేదో గేమ్ పెట్టారు, అది పాటలు వస్తే అది రాసేది, అది కూడా ఏం లేదు. డ్రాయింగ్ వేస్తుంటే అసలు అది
పిచ్చి పట్టింది నాకైతే ఎపిసోడ్. నా అసలు మీరు నచ్చకపోతే కింద కామెంట్ లో తెలపండి, చూద్దాం ఎంతమందికి ఎపిసోడ్ నచ్చలేదు. ఆ తర్వాత సృష్టి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఆమె ఏవి చేశారు. మీకు నచ్చిన నలుగురు ఎవరంటే తనుజ కాదు, మీకు నచ్చిన జెన్యున్ పర్సన్స్ ఎవరంటే రాము రాథోడ్ది, మర్యాద మనీష్ది, మాస్క్ మెంది, ఆశా షైని గారు పెట్టారు. ఆమె పర్సనల్ గా వాళ్ళు జెన్యున్ అనిపించారు. దట్స్ ఆమె పర్సనల్ ఒపీనియన్, ఓకేనా. ఆ తర్వాత కెమెరా ముందు యాక్టింగ్ చేసేది రీతు, తనుజ, భరణి. ఇలా ముగ్గురు పేరు చెప్పి భరణి పేరు చెప్పాడు ఎప్పుడైతే కొంచెం ఎమోషనల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ ఆమె అన్న లేరంట, ఆయన అన్న అనుకుంటా. ఆ గుడ్ విషయంలో భరణి గారు ఏమైనా చెప్పలేదని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ భరణి గారు అసలు ఎవరికి చెప్పలేదు, ఆ విషయంలో అయితే భరణి గారిదే తప్పు. మన ప్రీవియస్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకొని చూడండి. భరణి గారిది చాలా పెద్ద తాపు. ఎపిసోడ్ అయితే పెద్ద నిప్పు. నాకైతే నిద్ర వచ్చిన సమయం రాత్రి ఎపిసోడ్ చూసేటప్పుడు మీలో ఎంతమందికి ఎపిసోడ్ ఎంత డొల్లగా ఉంటే సీజన్ కూడా డొల్ అయిపోయింది అని మీకు అనిపించింది లేదా? అనిపించిన వాళ్ళు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ సండే ఎపిసోడ్ లో కొంచెమైనా కామెడీ చేసింది ఎవరు? అసలు కామెడీ ఉందా లేదా తెలియాలంటే వెళ్ళి ఎపిసోడ్ చూడండి. ఇంకా తెలియాలంటే రివ్యూ చూడండి, ఓకేనా. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఎవరు కాదు, ఎవరు, ఓకేనా. వాళ్ళ పేరు కింద కామెంట్ లో తెలపండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. మళ్ళీ ఈ తర్వాత ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఒక 30 seconds లో ఒక మంచి అప్డేట్ వస్తున్నా. మనం ఈ సీజన్ అయిపోయేలోపు 1000 అప్డేట్స్ ఇస్తాము బిగ్ బాస్ గురించి, ఓకేనా. ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, రివ్యూస్ కావాలన్నా మన ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు.